ఆ రోజు ఆకాశం మబ్బులతో నిండిపోయింది. ఎందుకో సూర్యుడు కూడా పూర్తిగా బయటకు రావాలని అనుకోలేదు. ఇల్లు మాత్రం జనాలతో నిండిపోయింది. కాని ఆ ఇంట్లోని ప్రతి గోడ ఒక ఖాళీని చూస్తోంది. రామయ్య ఇక లేడు. 35 ఏళ్లు ఆ ఇంటిని తన భుజాల మీద మోసిన మనిషి ఆ ఇంటి గుమ్మం దగ్గరే పడి ఉన్నాడు. నిశ్శబ్దంగా, మాటల్లేకుండా, ఊపిరి లేకుండా. లక్ష్మి అతడి భార్య గుమ్మం దగ్గరే కూర్చుంది. ఎంతో ఏడుస్తూ ఉంది. తన జీవితం ఇక ముగిసిపోయింది అని ఆమె కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంది. లక్ష్మి అంటూ ఎవరో పిలిచారు. కాని ఆమె తల ఎత్తలేదు. ఎందుకంటే ఇప్పుడు తల ఎత్తితే తన కంట్లో నుంచి జీవితమే జారిపోతుందేమో అనిపించింది. ఇంటి పెద్ద కొడుకు శివ అందరికీ ఆదేశాలు ఇస్తున్నాడు. పండితుడిని పిలవండి, బంధువులకు ఫోన్ చేయండి, రేపు ఉదయం కార్యక్రమం అన్నీ స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కాని ఒక్కసారి కూడా తల్లి వైపు చూడలేదు. ఇక రెండవ కొడుకు రమేష్ ఫోన్లో లాయర్తో మాట్లాడుతూ ఉన్నాడు. నాన్న పేరిట ఉన్న ఫ్లాట్, బ్యాంక్ అకౌంట్, విల్ ఏదైనా ఉందా అన్నది చూద్దాం. ఇవి మాట్లాడే మాటలేనా ఇప్పుడేనా? లక్ష్మి విన్నది. కానీ విననట్టే ఉండిపోయింది. ఎందుకంటే ఆమెకి ఇప్పుడు ఆస్తి అనే మాట కంటే తన భర్త శ్వాస గుర్తొచ్చింది. రాత్రిళ్ళు నిద్ర పట్టకపోతే రామయ్య ఎలా దగ్గరికి లాలించేవాడో, వర్షం వస్తే ముందు ఆమెకి గొడుగు ఇచ్చేవాడో, జ్వరం వస్తే తను భోజనం మానేసి ఆమె తల దగ్గరే నిద్రపోకుండా కూర్చునేవాడో, ఇప్పుడు ఆ మనిషే లేడు. అమ్మాయిలు ఇద్దరికి పెళ్లిళ్ళు చేశారు. వాళ్ళు అత్తింటికి వెళ్ళిపోయారు. కొడుకులే ఆధారం అనుకుంది. అంత్యక్రియలు జరిగాయి. అగ్ని అంటించారు. లక్ష్మి చూస్తూనే ఉంది. తన జీవితాన్ని తానే కాల్చుతున్నట్టు అనిపించింది ఆమెకు. అగ్ని చల్లారాక ఇల్లు మళ్లీ నిశ్శబ్దమయ్యింది. ఆ నిశ్శబ్దంలో మొదలైంది నిజమైన సంభాషణ. అమ్మా! శివ మొదటిసారి పలికాడు. ఇంటి విషయం మాట్లాడాలి అన్నాడు. లక్ష్మి నెమ్మదిగా తల ఎత్తింది. ఆ చూపులో ఆశ లేదు, భయం కూడా లేదు. కేవలం అలసట మాత్రమే. ఇక మనం విడిగా సెటిల్ అవుదాం అనుకుంటున్నాం అని రమేష్ చెప్పాడు. ఈ ఇల్లు అమ్మ పేరు మీదే ఉంది కదా, అమ్మ సంతకం పెడితే సరిపోతుంది అన్నారు. ఆమెకి అర్థమైంది. ఇప్పుడేనా? భర్త పోయిన వెంటనే తన స్థానం కూడా పోయిందని ఆమెకు అర్థమైంది. అయితే నేను? చాలా చిన్నగా అడిగింది. ఆ ప్రశ్న ఆ ఇంట్లో ఎవరో విననట్టే నటించారు. కొద్ది రోజుల్లోనే ఆశ్రమం పేరు వచ్చింది. అమ్మా, అక్కడ సదుపాయాలు బాగుంటాయి, మా పనులు మాకు ఉంటాయి కదా అన్నారు. లక్ష్మి ఏమీ మాట్లాడలేదు. ఎందుకంటే తాను భారం అని తెలిసిపోయింది ఆమెకు. ఆ రోజు రాత్రి తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంది. అల్మారాలో రామయ్య బట్టల మధ్య తన చేతితో కుట్టిన పాత దుప్పటి తాకింది. అప్పుడే ఆమె కన్నీళ్లు మొదటిసారి బయటపడ్డాయి. మీరు లేకుండా నేను ఇక్కడ ఎలా ఉంటానండి అని ఆ ఖాళీకి చెప్పుకుంది. మరుసటి రోజు ఆశ్రమం వాహనం వచ్చింది. లక్ష్మి చిన్న సంచి పట్టుకొని బయటకు వచ్చింది. ఎవరు కళ్ళల్లోకి చూడలేదు. ఆమె వెనక్కి తిరిగి ఇల్లు చూసింది. ఈ ఇల్లు తన నవ్వులు విన్నది, తన కన్నీళ్లు తుడిచింది, తన జీవితాన్ని చూసింది. ఇప్పుడు తనని వదిలేస్తుంది. వాహనం కదిలింది. లక్ష్మి చేతిలో ఏమీ లేదు. కాని ఇంట్లో ఆమెకు తెలియకుండా ఒక ఉత్తరం ఇంకా ఆమె మంచం మీదే ఉంది. అది లక్ష్మి భర్త 2 రోజుల క్రితం రాసినది. తనకు అనారోగ్యం ఉంది, ఇక ఎక్కువ బ్రతకలేను అనిపించి రాసిపెట్టిన ఉత్తరం అది. వాహనం గేటు దాటి లోపలికి వెళ్ళింది. ఇనుప గేటు మూసుకుపోయిన శబ్దం. లక్ష్మి గుండెల్లో ఏదో మూసుకుపోయినట్టుగా అనిపించింది. ఇదేనా నా మిగిలిన జీవితం అని ఆమె మనసు అడిగింది. కాని సమాధానం లేదు. ఆశ్రమం పెద్ద భవనమేమీ కాదు. కాని చాలా క్రమంగా ఉంది. గోడల మీద దేవుళ్ల ఫోటోలు ఉన్నాయి. మధ్యలో తులసి కోట ఉంది. అక్కడక్కడ కూర్చొని ఉన్న వృద్ధులు ఉన్నారు. అందరి కళ్ళల్లో ఒకే చూపు ఉంది. ఎదురు చూస్తున్న చూపు. ఎందుకో తెలియని నిరీక్షణ. లక్ష్మి లోపలికి అడుగుపెట్టగానే ఒక మహిళ దగ్గరికి వచ్చింది. అమ్మా అని మృదువుగా అడిగింది. పేరేంటి అడిగితే లక్ష్మి అని చెప్పింది. ఆ ఒక్క మాటతోనే తన పాత జీవితం మొత్తం బయటకు వచ్చేసినట్టు అనిపించింది. మీ గది ఇది అని చూపించారు. చిన్న గది, ఒక మంచం, ఒక అల్మారా, ఒక కిటికీ. లక్ష్మి నెమ్మదిగా లోపలికి వెళ్ళింది. మంచం మీద చేతి వేసింది. ఇది తన మంచం కాదు. ఇక్కడ రామయ్య ఎప్పుడు కూర్చోలేదు. ఇక్కడ అతడి శ్వాస లేనే లేదు. ఆమెకి గుండె పిండేసినట్లయింది. సంచి తెరిచింది. అందులో 2 చీరలు ఉన్నాయి. కొన్ని మాత్రలు ఉన్నాయి. రామయ్య ఫోటో ఉంది. ఆ ఫోటో చేతిలోకి తీసుకుని చాలాసేపు ఏడుస్తూ చూస్తూనే ఉంది. ఇక్కడికి కూడా వచ్చేశానండి అని మెల్లగా చెప్పింది. మధ్యాహ్నం భోజన సమయం అయ్యింది.
అందరూ ఒక వరుసలో కూర్చున్నారు. లక్ష్మి కూడా కూర్చుంది. కంచం ముందు పెట్టారు. ఆమెకి ముద్ద దిగలేదు. చుట్టూ చూస్తూ ఉంది. ఒక మూలన ఒక అవ్వ చీర చివర కళ్ళకు తుడుచుకుంటూ ఉంది. మరో చోట ఓ తాత ఎవరో తన కోసం వస్తారేమో అన్నట్టుగా గేటు వైపు చూస్తున్నాడు. ఇక్కడ అందరికీ ఒకే కథ ఉంది. కానీ చెప్పుకునే వాళ్ళు లేరు. రాత్రి వచ్చింది. లక్ష్మి మంచం మీద పడుకుంది. కానీ ఆమెకు నిద్ర రాలేదు. ఇంట్లో అయితే ఈ సమయానికి రామయ్య పక్కనే ఉండేవాడు. ఏమైంది, నిద్ర రావడం లేదా అని అడిగేవాడు. ఇప్పుడు ఆ ప్రశ్న అడిగే మనిషే ఈ లోకంలో లేడు. ఆమె కళ్ళు మూసింది. కాని కన్నీళ్లు ఆగలేదు. రోజులు గడుస్తున్నాయి. ఒక్కో రోజు ఒకేలా ఉంది. ఉదయం లేవడం, దేవుడి ముందు కూర్చోవడం, భోజనం, నిశ్శబ్దం, రాత్రి. లక్ష్మి ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేది కాదు. ఎందుకంటే మాట్లాడితే రామయ్య పేరు వస్తుంది. అప్పటికి ఆమెకు కన్నీళ్లు ఆగవు. ఒకరోజు ఆశ్రమంలో ఒక చిన్న కార్యక్రమం జరిగింది. మీ వాళ్ళు వస్తే కలవవచ్చును అని చెప్పారు. లక్ష్మి గుండె ఒక్కసారిగా దడదడ కొట్టుకుంది. వస్తారా అని ఆశ పుట్టింది. గేటు వైపు చూసింది. ఒక్కొక్కరు వచ్చారు. ఎవరినో తీసుకువెళ్లారు, కలిశారు. లక్ష్మి మాత్రం తన కుర్చీలోనే కూర్చుంది. సాయంత్రం అయింది. గేటు మూసేశారు. ఆమెకు అర్థమైంది ఇక తాను ఇక్కడే అని, శాశ్వతంగా. ఆ రాత్రి ఆమె చాలాసేపు ఏడ్చింది. నేను ఏం తప్పు చేశానండి అని చెప్పుకుంది. మీతో పాటు నన్ను కూడా తీసుకువెళ్లాల్సింది అని గోడలతో మాట్లాడుకుంది. సమాధానం లేదు. ఇలా రోజులు నెలలు అయ్యాయి. ఒకరోజు లక్ష్మికి జ్వరం వచ్చింది. మంచం మీదే పడుకుంది. ఎవరూ దగ్గర కూర్చోలేదు. మందు ఇచ్చి వెళ్ళిపోయారు. ఆమె కళ్ళు మూసుకుంది. అప్పుడే రామయ్య గుర్తుకొచ్చాడు. జ్వరం వస్తే ఆమె తల దగ్గరే కూర్చొని చేతి పట్టుకునేవాడు. ఆ జ్ఞాపకం ఆమె గుండెను పగలగొట్టింది. నన్ను ఇక్కడ ఒంటరిగా వదిలేశారు అని ఏడుస్తూ తన భర్తకు చెప్పుకుంది. అదే రోజు రాత్రి ఆమెకు ఒక కల వచ్చింది. రామయ్య వచ్చాడు. మాట్లాడలేదు. కేవలం చూసి ఏదో చెప్పాలనుకున్నట్టు కనిపించాడు. లక్ష్మి లేచింది. గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఏదైనా చెప్పాలనుకుంటున్నారా అని అడిగింది. ఆ క్షణంలో ఆమెకు తెలియదు. ఇంట్లో తన పాత మంచం మీద ఉన్న ఆ ఉత్తరం ఇప్పుడు తన సమయాన్ని దగ్గరికి తీసుకొస్తుందని. ఇంటి తలుపులు ఇప్పుడు ఎప్పటికీ మూసే ఉంటున్నాయి. రామయ్య లేని ఇంట్లో వెలుగులు ఉన్నా ఉష్ణం లేదు. నవ్వులు ఉన్నా జీవం లేదు. శివకి ఆ ఇల్లు ఇప్పుడు ఇల్లు కాదు. అది ఒక బాధ్యత, ఒక భారం, ఒక ఖర్చు. ఆశ్రమానికి తల్లిని వదిలి వచ్చిన రోజు శివ తన మనసును గట్టిగా చేసుకున్నాడు. ఇదే మంచిది అని తనని తానే నమ్మించుకున్నాడు. అమ్మకక్కడ సదుపాయాలు ఉంటాయి అని చెప్పుకున్నాడు. కానీ ఆ రాత్రి నిద్రలోకి వెళ్లే ముందు ఏదో తెలియని ఖాళీ. అమ్మ ఎప్పుడూ రాత్రి వంటింట్లో నుంచి వచ్చి తిన్నావా అని అడిగేది. ఇప్పుడు ఆ మాట లేదు. అల్మారాలో బట్టలు తీస్తూ శివకి ఒక వాసన తగిలింది. అమ్మ బట్టల వాసన. ఒక క్షణం ఆగిపోయాడు. ఇలా బలహీన పడకూడదు అని తనకు తానే చెప్పుకొని మళ్లీ పనిలో మునిగిపోయాడు. రెండో రోజు ఇల్లు ఖాళీ చేయాలనే ఉద్దేశంతో రామయ్య గదిలోకి వెళ్ళాడు. ఆ గది ఇప్పటికీ అలాగే ఉంది. గోడల మీద పాత గడియారం ఉంది. మంచం పక్కన చెక్క కుర్చీ ఉంది. మంచం మీద పాత దుప్పటి ఉంది. శివకొక్కసారి తన చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చాయి. రాత్రిలు చదవకపోతే నాన్న మందలించేవాడు. అమ్మ మాత్రం తన వెనక నిలబడి నిశ్శబ్దంగా జుట్టు సర్దేది. అల్మారాలోని బట్టలు తీస్తూ మంచం మీద ఏదో కనిపించింది అతనికి. పాత కాగితం, మడతలు పడ్డ ఉత్తరం. శివ చేతులు వణికాయి. ఎవరిది అనుకున్నాడు. నెమ్మదిగా తెరిచాడు. అది తన నాన్న చేతిరాత. శివ చేతులు వణికాయి. ఉత్తరం పూర్తిగా చదవకుండానే అతడి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. కాని చదవకుండా ఉండలేకపోయాడు. ప్రతి లైన్ అతని గుండెల్లో గుచ్చుకుంది. తల్లి మౌనంగా మారిపోతుందేమో అన్న భయం నాన్నకి ఎందుకు వచ్చిందో ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే ఆ మౌనం తన వల్లే వచ్చింది. శివ ఆ గదిలోనే నేల మీద కూర్చొని చాలాసేపు అలాగే ఉండిపోయాడు. ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. ఆ నిశ్శబ్దం అతడిని ప్రశ్నిస్తుంది. నువ్వసలు కొడుకువేనా అని. ఉత్తరం చేతిలో పట్టుకుని శివ ఒక్కసారిగా లేచాడు. తల్లి ముఖం అతని కళ్ళ ముందు నిలిచింది. ఆమె అడిగిన ప్రశ్న చెవుల్లో మోగింది. అయితే నేను? ఆ ప్రశ్నకి సమాధానం చెప్పాల్సిన సమయం ఇప్పుడే అని అతనికి అర్థమైంది. ఆశ్రమానికి వెళ్లే నిర్ణయం ఒక్క క్షణంలోనే తీసేసుకున్నాడు. వాహనం నడుపుతున్నంతసేపు అతడి మనస్సు వెనక్కి వెనక్కి పరుగులు తీసింది. చిన్నప్పటి జ్వరం, అమ్మ చేతి స్పర్శ, నాన్న గట్టిగా ఉండమని చెప్పడం, అమ్మ నిశ్శబ్దంగా దుప్పటి కప్పడం అన్నీ గుర్తొచ్చాయి. ఆశ్రమం గేటు దగ్గర వాహనం ఆగింది. ఇనుప గేటు తెరుచుకుంది. అదే గేటు. కానీ ఈసారి లోపలికి అడుగుపెట్టిన మనిషి వేరే. శివ. లోపల లక్ష్మి కిటికీ దగ్గర కూర్చుంది. బయటకు చూస్తుంది. కానీ ఏదీ చూడడం లేదు. శివ నెమ్మదిగా దగ్గరికి వెళ్ళాడు. అమ్మా అని పిలిచాడు. లక్ష్మి తల తిప్పింది. ఆ చూపులో ఆశ లేదు, నిరాశ లేదు. అలసిపోయిన అంగీకారం ఉంది.
శివ మాట్లాడలేకపోయాడు. ఉత్తరం ఆమె చేతిలో పెట్టాడు. లక్ష్మి నెమ్మదిగా ఉత్తరం మడతలు విప్పింది. అక్షరాలు పాతవి, కానీ భావాలు కొత్తగా గుచ్చుకున్నాయి. ఆమె చదవడం మొదలుపెట్టింది. లక్ష్మి, ఆ ఒక్క మాటతోనే ఆమె చేతులు వణికిపోయాయి. నువ్వు ఈ ఉత్తరం చదువుతున్నావంటే నేను నీ దగ్గర లేను అని అర్థం. నువ్వు ఒంటరిగా కూర్చొని ఉండవచ్చును, లేదా ఎవరో నిన్ను అర్థం చేసుకోకుండా నిన్ను మౌనంగా మార్చి ఉండవచ్చును. లక్ష్మి కళ్ళు మూసుకుంది. అతనికి తెలుసు, అతనికి అన్నీ తెలుసు. నువ్వు ఏడవకపోయినా నీ లోపల ఎంత పెద్ద తుఫాను ఉంటుందో అది నాకు తెలుసు. ఎందుకంటే నువ్వు బాధను ఇతరులకు చూపించనివి మనిషివి అని. ఆమె చేతిలోని కాగితం తడిసింది. మన పిల్లలు, వాళ్ళు చెడ్డవాళ్ళు కాదు, కానీ వాళ్ళకి తమ జీవితాలు ముఖ్యం. అందులో నువ్వు కొంచెం వెనక్కి నెట్టబడవచ్చును. లక్ష్మి పెదవులు వణికాయి. అలా జరిగితే నువ్వు నీ విలువను మర్చిపోవద్దు. నీ జీవితం వాళ్ళ నిర్ణయాల మీద ఆధారపడేంత చిన్నది కాదు. ఆమె గుండె తట్టుకోలేకపోయింది. నువ్వు ఒంటరిగా ఉన్నా నీ గౌరవం నీతోనే ఉండాలి. అది నేను నిన్ను ప్రేమించిన విధానం. ఆమె కన్నీళ్లు కాగితం మీద పడిపోయాయి. ఒకరోజు వాళ్ళు తిరిగి వస్తారు. అప్పటికి నువ్వు బలంగా ఉండాలి. వాళ్ళను శిక్షించడానికి కాదు, వాళ్ళను క్షమించడానికి అని. ఆ వాక్యం చదివిన క్షణం లక్ష్మి గుండె పగిలిపోయింది. నేను పోయిన తర్వాత కొడుకులు నిన్ను చూసుకోకపోతే నువ్వేమీ కంగారు పడకు. ఈ ఇల్లు నీ పేరుపై పెట్టాను. దీన్ని నువ్వు ఉన్నంత వరకు నీదే ఇది. దీనిపై కొడుకులకు ఎటువంటి హక్కు లేదు. నువ్వు నీ అవసరాలకు ఈ ఇంటిని పైభాగాన్ని రెంటుకి ఇవ్వు. దాని ద్వారా ఆదాయాన్ని నువ్వు తీసుకో. ఇదంతా చదివి లక్ష్మి గుండె విలవిల్లాడింది. నిన్ను ప్రేమించిన భర్తగా నేను నిన్ను ఒక మాట అడుగుతున్నాను. ఎక్కడ ఉన్నా నీ ఆత్మను చిన్నగా చేసుకోకు అని. ఉత్తరం ఆమె చేతిలో నుంచి జారిపోయింది. ఆమె గుండెలపై చేతి పెట్టుకొని చాలాసేపు అలాగే కూర్చుంది. ఏడుపు శబ్దం లేదు, కేవలం లోపల లోపలే ఏదో విరిగిపోతున్న శబ్దం. శివ మెల్లగా తల్లి పక్కన కూర్చున్నాడు. అమ్మా అన్నాడు. లక్ష్మి తల తిప్పి చూసింది. ఇప్పుడు ఆ కళ్ళల్లో అలసట లేదు, కోపం లేదు, చాలా లోతైన స్పష్టత ఉంది. నాన్న ఈ ఉత్తరం నాకిచ్చాడని నీకు తెలుసా అని అడిగింది. శివ తల ఊపాడు. నేను చదివాకే అర్థమైంది. నేను ఎంత పెద్ద తప్పు చేశానో అమ్మా అన్నాడు. లక్ష్మి చిరునవ్వుని ప్రయత్నించింది, కానీ అది పూర్తిగా రాలేదు. తప్పు చేసిన వాళ్ళకే అర్థమవుతుంది నాయనా అంది. చాలా నెమ్మదిగా లేచింది. కిటికీ దగ్గరకు వెళ్ళి బయటకు చూసింది. సాయంత్రం వెలుగు ఆమె ముఖం మీద పడుతోంది. శివ తన తల్లిని క్షమించమని అడిగాడు. ఇంటికి రమ్మని చెప్పాడు. ఆ ఇంటిని ఇక వాటాలు వేసుకోవడం లేదా అమ్మడం చెయ్యము అని, ఇంటికి వచ్చి ఉండమని అడిగాడు. అందుకు ఆమె, వద్దు నాయనా, మీ నాన్నగారు నా పైన ప్రేమతో అలా రాశారు, కానీ ఇక ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేశాను. ఇప్పుడు అక్కడికి రావాలని లేదు. ఈ ఆశ్రమంలో నాలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. వాళ్ళ బాధలు ఇంకా ఎన్నో అనేక రకాలుగా ఉన్నాయి. వాళ్ళతో పాటు నేను. నాకు ఈ మౌనం, ఈ వాతావరణం, ఇక్కడే ఉంటాను. మళ్ళీ అక్కడికి వచ్చి ఆ స్వార్థపూరిత మనసుల మధ్య నేను ఉండలేను అన్నది. లక్ష్మి చేతిలో ఉత్తరం ఇంకా ఉంది. ఆమె దాన్ని తన గుండెల దగ్గర దాచుకుంది. ఇప్పుడు అది కేవలం కాగితం కాదు, ఆమె జీవితం. ఆశ్రమం గేటు బయటకు వచ్చాక కూడా శివ అక్కడే నిలబడ్డాడు. లోపల తల్లి ఉంది, బయట అతను. మధ్యలో ఎన్నో సంవత్సరాల నిర్లక్ష్యం. వాహనం స్టార్ట్ చేయలేదు. అతనికి ఇంటికి వెళ్ళాలనిపించలేదు. తల్లి అన్న మాటలు తలలో తిరుగుతున్నాయి. నీ మనసులో ఉన్న ఆశ్రమాన్ని ఖాళీ చేయాలి అని అన్నది. అతనికి అర్థమైంది. తల్లి తనలో ఉన్న స్వార్థాన్ని తీసేయాలి అని చెబుతుంది అని. ఇంటికి వెళ్ళిన వెంటనే రమేష్తో గొడవ జరిగింది. నువ్వు రోజు ఆశ్రమానికి వెళ్ళడం ఏంటి? ఇప్పుడు మళ్ళీ అమ్మని ఇంటికి తీసుకురావాలనే ప్లాన్ ఏంటి అని రమేష్ స్వరంలో కోపం. కానీ దాని వెనుక భయం ఉంది. భాగాలు పంచుకోవాల్సిన భయం. శివ నిశ్శబ్దంగా నాన్న ఉత్తరం టేబుల్ మీద పెట్టాడు. ఇది చదువు అన్నాడు. రమేష్ మొదట నవ్వాడు. ఇప్పుడు ఎమోషన్స్ ఎందుకు అన్నట్టు. కానీ చదవడం మొదలుపెట్టిన తర్వాత ఆ నవ్వు మెల్లగా కరిగిపోయింది. ఆఖరి లైన్ చదివినప్పుడు రమేష్ కళ్ళు తడిచాయి. మనం అన్నాడు. మాట పూర్తిగా రాలేదు. శివ ఆపలేదు. ఎందుకంటే అర్థమయ్యే మాటలకు స్పేస్ ఇవ్వాలి. కొన్ని రోజుల తర్వాత శివ తన జీవితాన్ని మార్చుకున్నాడు. ఆఫీస్ తర్వాత నేరుగా ఇంటికి రాకుండా ఆశ్రమానికి వెళ్ళేవాడు. తల్లి దగ్గర కూర్చొని ఏమీ మాట్లాడకుండా కేవలం ఉండేవాడు. ఆ మౌనం తల్లి గుండెల్లో ఉన్న గాయాన్ని నెమ్మదిగా ముట్టుకుంటోంది. లక్ష్మి మారుతోంది. ముందు కిటికీ దగ్గర కూర్చొని ఎదురు చూసేది. ఇప్పుడు ఇతర అవ్వలతో మాట్లాడుతుంది. వాళ్ళ బాధలు వింటోంది. ఒకరోజు ఒక అవ్వ అడిగింది, మీ పిల్లలు రారా అని. లక్ష్మి చిరునవ్వుతో చెప్పింది, వస్తారు, కానీ కేవలం నా కోసమే కాదు, వారి యొక్క మనశ్శాంతి కోసం కూడా అని. ఆ మాటలో బాధ లేదు, అర్థం ఉంది. ఒక ఆదివారం శివ ఆశ్రమానికి రమేష్ని కూడా తీసుకొచ్చాడు. లక్ష్మి మొదట ఆశ్చర్యపోయింది. తర్వాత ఏమీ మాట్లాడలేదు. రమేష్ తల్లి పాదాల దగ్గర కూర్చొని చాలాసేపు అలాగే ఉన్నాడు. నన్ను క్షమించమ్మా అన్నాడు. లక్ష్మి చేతులు అతని తల మీద పెట్టింది.
లక్ష్మి ఏడ్చింది. కానీ అది బలహీనతతో వచ్చిన కన్నీళ్లు కాదు. తన పిల్లలు మనుషులుగా మారారని తెలిసిన కన్నీళ్లు. కొన్ని నెలల తర్వాత శివ మళ్ళీ అడిగాడు, అమ్మా ఇప్పుడు ఇంటికి రాగలవా అని. లక్ష్మి చాలాసేపు ఆలోచించింది. ఆశ్రమం వైపు చూసింది, ఇంటి వైపు చూసింది. తర్వాత మెల్లగా చెప్పింది, ఇల్లు అంటే గోడలు కాదు నాయనా, గౌరవం. శివ తల వంచాడు. నువ్వు ఇక్కడ ఉంటే నేను ఇక్కడికే వస్తాను. నువ్వు ఇంటికి వస్తే ఇల్లు దేవాలయం చేస్తాను అని. లక్ష్మి చిరునవ్వు నవ్వింది. ఇప్పుడు నాకు రెండూ ఉన్నాయి అంది. ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. ఆశ్రమాన్ని పూర్తిగా వదలలేదు. ఇంటికి పూర్తిగా వెళ్ళలేదు. వారంలో 3 రోజులు ఇంట్లో, మిగతా 3 రోజులు ఆశ్రమంలో. ఎందుకంటే తనలాంటి వాళ్లకు తాను అవసరం అనుకుంది. ఆ రోజు ఆమె నాన్న ఉత్తరంను ఆశ్రమం దేవుడి దగ్గర పెట్టి చిన్న దీపం వెలిగించింది. మీరు చెప్పినట్టే నేను నా ఆత్మను చిన్నగా చేసుకోలేదు అని మెల్లగా చెప్పుకుంది. సాయంత్రం లక్ష్మి ఇంటి గుమ్మం దగ్గర కూర్చుంది. శివ లోపల నుంచి అమ్మా కాఫీ అంటూ పిలిచాడు. ఆ స్వరం చాలా ఏళ్ల తర్వాత ఆ ఇంటికి తిరిగి వచ్చింది. లక్ష్మి కళ్ళు మూసుకుంది. రామయ్య ముఖం గుర్తొచ్చింది. నీ మాట నిలబెట్టుకున్నాను అని మనసులో చెప్పుకుంది. ఆ ఇంటి గోడలు మళ్ళీ శ్వాస తీసుకున్నాయి.